తెలుగులో చేసింది 3 సినిమాలే అయినప్పటికీ ఏకంగా అల్లు అర్జున్ అట్లీ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. అయితే ఈమె గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా నార్త్ సైడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి కావచ్చు, అంటే వచ్చి చేసిన ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడం, ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడం ఇదంతా కూడా కొత్త ఏమీ కాదు. సో ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, సో ఇప్పుడు అట్లీ అదేవిధంగా అల్లు అర్జున్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 1, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎంత మంచి పేరు సంపాదించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ సైడ్ కావచ్చు, లేకపోతే కోలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు అతి తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా ఏదంటే ఖచ్చితంగా పుష్ప 2 మాత్రమే. ముఖ్యంగా చూసుకుంటే బాలీవుడ్లో అంటే సినిమా ఇండస్ట్రీలోనే 100 సంవత్సరాల చరిత్రని కూడా పుష్ప 2 సినిమా అక్కడ తిరగరాసిందంటే మరి అక్కడ సైడ్ పీపుల్ అందరూ కూడా ఈ పుష్ప 2 సినిమాని ఎంత బాగా ఆదరించి ఎంత బాగా ఓన్ చేసుకొని చేశారో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే పుష్ప 2 సినిమా అనేది ఒక మైల్ రాయిగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సినిమాల రికార్డ్స్ని మొత్తాన్ని కూడా పుష్ప 2 సినిమా తిరగరాసింది. సో అలాంటి ఘన విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమా మీద కూడా అంత నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా అందరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అదే లెవెల్లో ఎవరితోని సినిమా చేయబోతున్నాడో అల్లు అర్జున్, ఇంకా ఏ లైన్తో చేయబోతున్నాడు, డైరెక్టర్ ఎవరు, అందులో హీరోయిన్ ఎవరు, ఇట్లా రకరకాలుగా తన ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే త్రివిక్రమ్తోని సినిమా అన్నారు, ఆ తర్వాత అట్లీతోని సినిమా అంటున్నారు. సో మరి అట్లీ ఏ విధంగా డైరెక్షన్ చేస్తాడో, ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ సాధించాయో అందరికీ తెలిసిందే. అటు అట్లీ యొక్క డైరెక్షన్ లెవెల్స్కి, అదేవిధంగా అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ లెవెల్స్కి, మరి వీళ్ళిద్దరి కంబైన్ అయితే ఖచ్చితంగా సినిమా ఏ విధంగా ఉంటుందంటే ఇంకా మనం ఎవ్వరం కూడా ఊహించుకోలేం. ఊహలకు అతీతంగా సినిమా ఉంటుందని ప్రేక్షకులు ఇప్పటి నుంచే కూడా ఆనందపడుతూ ఉన్నారు. అయితే మొత్తానికి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ ఉంటే మరి అల్లు అర్జున్ పక్కన హీరోయిన్గా ఎవరుంటే బాగుంటుంది, ముఖ్యంగా అట్లీ అంటే మరి ఆయన డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది మనం ఆలోచించుకుంటే ఆయన డైరెక్షన్ లెవెల్కి, ఇటు అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్స్కి వీళ్ళ ఇద్దరికి ఈక్వల్గా పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరో అంటే ముందుగా మనకు ప్రియాంక చోప్రా పేరు వినిపించింది. సో ఆ తర్వాత సమంత పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించబోతుంది అని ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా ఇంకా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగులో చేసింది 3 సినిమాలే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో తను సంపాదించిందా ఛాన్స్ అనే విధంగా అందరూ కూడా చాలా అంటే చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏంటి అని.